అండి వెల్కమ్ టు ఫుడీ అండ్ ట్రావెల్. మీరందరూ లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే మేము ఎక్కడున్నాం మీకు తెలిసే ఉంటుంది. ప్రెజెంట్ షిర్డీలో ఉన్నామండి. షిర్డీ ట్రిప్ లో భాగంగానే ఈ రోజు మనం వచ్చేసాం మినీ తాజ్ మహల్ కి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఇదే మినీ తాజ్ మహల్ రోడ్ మీదే ఉంటుంది. రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే టికెట్ కౌంటర్ ఉంది. ముందు టికెట్ తీసేసుకుందాం, దాని తర్వాత ఎలా వచ్చాం, ఎంతమంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. నేను టికెట్ కౌంటర్కి వచ్చాం. మేము 15 మంది ఉన్నాం కాబట్టి నేను 15 టికెట్స్ అయితే తీసుకున్నాను. ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇది బీబీ కా మక్బరా లొకేషన్ మ్యాప్ ఏది ఎక్కడుంది అనేది దీనిలో మెన్షన్ చేసి ఉందన్నమాట. నేను ఎక్కడైతే ఉన్నానో ప్రెసెంట్ ఇదంతా టికెట్ కౌంటర్ కి సంబంధించిన ప్లేస్ అండి. లెఫ్ట్ సైడ్ లో క్యాంటీన్ ఉంది. వాటర్ బాటిల్ స్నాక్స్ కావాలంటే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇదే అండి మన మినీ తాజ్ మహల్ ఎంట్రన్స్. లోపలికైతే వెళ్దాము. ఈ మొత్తం మినీ తాజ్ మహల్ వచ్చేసి 45 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. అంటే దాదాపు 1,80,000 చదరపు అడుగుల్లో అయితే ఉందన్నమాట. సుల్తాన్ ఔరంగజేబ్ తన ప్రియ భార్య అయిన దిల్రాజ్ బాను బేగం గుర్తుగా అయితే ఈ మక్బరాని కట్టించడం జరిగింది. ఈ మినీ తాజ్ మహల్ కి ముచ్చటగా 3 పేర్లు ఉన్నాయండి. మినీ తాజ్ మహల్ అని అంటారు, పూర్మాన్స్ తాజ్ అంటారు, అలాగే బీబీ కా మక్బరా అని కూడా అంటారండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి బీబీ కా మక్బరాకి వెళ్ళటానికి మనకి 400 మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఎలా వచ్చాము ఏంటనేది లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. సో ఎలా రావాలనేది నేను చెప్తాను చూడండి. ముందుగా షిర్డీలో ఉంటే మీరు షిర్డీ నుంచి బస్సు, ఆటోస్, షేర్డ్ క్యాబ్స్ అయితే దొరుకుతాయి. ఔరంగాబాద్ రావాల్సి ఉంటుంది. ఔరంగాబాద్ నుంచి మీకు ఆటోస్ అవి దొరుకుతాయండి ఈ బీబీ కా మక్బరాని చేరుకోవడానికి. పైకైతే వచ్చేసామండి. లోపలికి వెళ్ళి ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ సమాధి చూసుకునే ముందు చుట్టుపక్కల ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను పదండి. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మసీదు, రైట్ సైడ్ లో ఉన్నది సమాధి అనమాట. ఇంకొక విషయం మీకు చెప్తానండి. ఈ వీడియో చూసే ముందు కుతుబ్ షాహీ టూమ్స్ పార్ట్ 1 వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. నేను లింక్ పైన ఇస్తాను. ఆ టూమ్స్ ఎలా అయితే నిర్మించడం జరిగిందో ఈ నిర్మాణం కూడా దాదాపుగా అలాగే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఆ వీడియో అయితే చూడండి మిస్ అవ్వకుండా. అప్పుడు ఈ నిర్మాణం ఆర్కిటెక్చర్ కంప్లీట్ గా మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఔరంగజేబ్ ఎవరు ఏంటి అది కూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. కాబట్టి కుతుబ్ షాహీ టూమ్స్ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ బీబీ కా మక్బరా నిర్మాణం 17వ శతాబ్దం నాటిదండి. దీన్ని ఎలా ప్లాన్ చేశారంటే మధ్యలో ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ సమాధి వచ్చేటట్టుగా దీని 4 వైపులా అంటే 4 భాగాల్లోనూ ప్రతి ఒక్క భాగము 300 అడుగుల ఎత్తు అలాగే 300 అడుగుల వెడల్పు ఉండేలాగా ప్లాన్ చేసి ప్రతి భాగంలోనూ నీటి కాలువలు అలాగే ఫౌంటైన్స్ ఇంకా గార్డెన్ మొత్తం ఉండేలాగా ప్లాన్ చేసి మధ్యలో సమాధి వచ్చేలా ప్లాన్ చేశారండి. చాలా బాగుంది ఈ నిర్మాణం. షిర్డీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ విజిట్ చేయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆవిడ సమాధి అయితే చూసుకుందాం. ఎత్తు చూసారా ఎంత ఎత్తులో ఉందో ఈ బీబీ కా మక్బరా అనేది. ఇక్కడ మెట్లు ఉన్నాయండి, ఇప్పుడు క్లోజ్ చేస్తారు. మేబీ ఇది కింద సమాధి దగ్గరికి వెళ్ళడానికి దారి అనుకుంటా. ఇప్పుడైతే మనల్ని అలౌ చేయట్లేదు. ఎత్తు చూసారా ఎంత ఉందో. ఈ నిర్మాణం మీరు కుతుబ్ షాహీ టూమ్స్ చూసారంటే ఖచ్చితంగా ఆ నిర్మాణం అనేది మీకు అర్థమైపోతుంది. సేమ్ అదే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. లోపలికైతే వెళ్దాం పదండి. నేను లోపలికైతే వచ్చేసాను. సరే, ఇప్పుడు ముందుగా దీనికి పూర్ మ్యాన్స్ తాజ్ అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. అప్పట్లో ఇది నిర్మించడానికి బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల శాండ్ స్టోన్ అలాగే లైమ్ స్టోన్ సహాయంతో దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి. అందుకే దీనికి పూర్ మ్యాన్స్ తాజ్ అని పేరు వచ్చిందనమాట. ఈ కింద చూస్తున్నదే మన దిల్రాజ్ బాను బేగం సమాధి అండి. కుతుబ్ షాహీ టూమ్స్ లో కూడా అసలు సమాధి ఇలాగే కింద ఫ్లోర్ లో ఉంటుంది. దాని మీద స్లాబ్ వేసి దానిపైన నార్మల్ సమాధులు అయితే పెడతారనమాట. మనకి ఆ పైన నార్మల్ సమాధులు చూసే అవకాశమే ఉంటుందండి. ఇలా కింద అసలు సమాధి చూసే అవకాశం ఉండదన్నమాట. నాకు ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. అక్కడ మాత్రం మనం నార్మల్ సమాధులే చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మినీ తాజ్ మహల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ మీరు అందరు చూసే ఉంటారు కదండి. దీని నిర్మాణం ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ని తలపించేలా ఉండడం వల్ల దీనికి మినీ తాజ్ మహల్ అని పేరు వచ్చిందండి. బీబీ కా మక్బరా అంటే వైఫ్ యొక్క సమాధి అనమాట. సో అందుకే దీన్ని బీబీ కా మక్బరా అని కూడా పిలుస్తారు. కుతుబ్ షాహీ టూమ్స్ వీడియో మీరు చూసారంటే రెండింటిని కంపేర్ చేసుకుంటే నిర్మాణం అనేది సేమ్ అలాగే ఉంటుందండి ఖచ్చితంగా. సమాధి నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ మౌజోలియం అని చెప్పి బోర్డు అయితే ఉంది. దీని చరిత్ర అంతా దీని మీద ఉందండి. మీరు ఇక్కడ చదవచ్చు. గమనించినట్టయితే కంప్లీట్ గా బోర్డు మీద ఉంది. దీని నుంచి కొంచెం పక్కకు వచ్చినట్టయితే ఇది మసీద్ అండి. ఒకటేసారి 1000 మంది కూర్చొని ఇక్కడ నమాజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంత విశాలంగా ఉంటుందండి. సుల్తాన్ డైనాసిటీని పరిపాలించిన 7వ రాజైన అక్బర్ అలీ గారు కట్టించిన మసీద్ అనమాట. ఇందుకేనండి నేను కుతుబ్ షాహీ టూమ్స్ వీడియో చూడమంటున్నాను. ఈ బోర్డ్స్ మీద కంప్లీట్ గా చరిత్ర అయితే ఉంది, మీరు గమనించుకోవచ్చు. మీరు కుతుబ్ షాహీ టూమ్స్ వీడియో చూసారంటే
ఈ నిర్మాణం అనేది, ఆర్కిటెక్చర్ అనేది మీకు కంప్లీట్ గా అర్థమైపోతుందండి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియో చూడండి. ఈ డైమండ్ ఆకారాలు కానివ్వండి, ఇదంతా మీరు కుతుబ్ షాహీ టూమ్స్ లో ఆ టూమ్స్ ని గమనించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి మనం కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చదనమే పచ్చదనం కనపడుతుందండి. చూసారు కదా, ఈ మినీ తాజ్ మహల్ కి 4 వైపులా అంటే 4 భాగాల్లోనూ ప్రతి ఒక్క భాగంలో మీకు నీటి కాలువలు, వాటర్ ఫౌంటైన్స్, గార్డెన్ ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం కిందికి వెళ్ళి చూసుకుందాం పదండి. నేను కిందికి దిగంగానే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నదే ఫౌంటైన్ అన్నమాట. సో కనుచూపు మేరలో గమనించారంటే కంప్లీట్ గా మనకి పచ్చదనం గార్డెన్ అయితే ఉందండి. లెఫ్ట్ సైడ్ లో ఫౌంటైన్ ఉంది, రైట్ సైడ్ లో మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి అయితే ఉందన్నమాట. ఈ మొత్తం మినీ తాజ్ మహల్ 45 ఎకరాల్లో అయితే ఉందండి విస్తీర్ణ. చూసారు కదా ఎంత పచ్చదనంతో నిండిపోయి ఉందో ఈ మినీ తాజ్ మహల్ అనేది. షిరిడీకి ఈసారి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మినీ తాజ్ మహల్ ని విజిట్ చేయండి. ఇక మేము ఇక్కడికి ఎలా వచ్చామనేది చెప్తానండి. మనకి నాసిక్ దర్శన్, ఔరంగాబాద్ దర్శన్, అలాగే 5 జ్యోతిర్లింగాలు ఇన్ మహారాష్ట్ర అని చెప్పి 3 టూర్లు అవైలబుల్ ఉంటాయి. మీరు షిరిడి కంప్లీట్ టూర్ వీడియో చూసారంటే మీకు అర్థమైపోతుంది. మేము ఔరంగాబాద్ దర్శన్ తీసుకున్నామండి. దానిలో భాగంగా మేము కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది. దాని వీడియో పెట్టాను. శని సింగ్నాపూర్ కూడా వెళ్ళామండి, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అదే టూర్ లో భాగంగా ఇప్పుడు మనం మినీ తాజ్ మహల్ కి అయితే వచ్చామన్నమాట. ఎల్లోరా కేవ్స్ వీడియో నేను పోస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. మిస్ అవ్వకుండా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. సో నేను మీకు వాటర్ ఫౌంటైన్ చూపించాను. గార్డెన్ అయితే ఎక్కడ చూసినా గార్డెన్. ఇప్పుడు మీకు నీటి తొట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్యలో ఉన్నదే నీటి తొట్టి అనమాట. చుట్టూతలా మనం గార్డెన్ అని గమనించుకోవచ్చు. ప్రతి భాగం మీరు మినీ తాజ్ మహల్ కి ఏ భాగానికి వెళ్ళినా కూడా మీరు ఇలా ఈ 3 అనేవి చూసుకోవచ్చు అన్నమాట. ఇదండి మన మినీ తాజ్ మహల్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకొని ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.